డియర్ స్టూడెంట్స్, నా పేరు వి నిరంజన్ రావు. నేను ఓఏఎస్ కామర్స్ లెక్చర్, పెడన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కృష్ణా జిల్లా. ఈరోజు మన ఇంటర్మీడియట్ బోర్డ్స్ సైవ్ ఆధ్వర్యంలో వర్చువల్ క్లాసెస్లో ఒక భాగంగా సెకండ్ ఇయర్ ఆఫీస్ అసిస్టెంట్షిప్లో అకౌంటెన్సీ సబ్జెక్ట్లో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అనే పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అంటే ఏమిటి? మరి వాస్తవంగా ఈ పదాన్ని పరిశీలించినట్లయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. 1 బ్యాంక్ అని, 2 నిల్వలు, 3 సమన్వయ పట్టి. అంటే బ్యాంక్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. సాధారణ భాషలో చెప్పాలంటే ఇది కూడా ఒక వ్యాపార సంస్థ. తక్కువ వడ్డీకి డబ్బును కొని ఎక్కువ వడ్డీకి డబ్బును అమ్మే ఒక వ్యాపార సంస్థ అని చెప్పవచ్చు. అలా కాకుండా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, భారతీయ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 4 ప్రకారం చెప్పాలంటే ఇతరులకు అప్పులిచ్చే లేదా పెట్టుబడి పెట్టే నిమిత్తం ప్రజల నుంచి అడిగినప్పుడు కానీ మరో విధంగా కానీ చెక్కు, డ్రాఫ్టు లేదా ఆర్డర్ లేదా మరో విధంగా కానీ తిరిగి చెల్లించే షరతుపై డిపాజిట్లను స్వీకరించే వ్యక్తిని బ్యాంక్ లేదా బ్యాంకర్ అని అంటారు. అయితే మనం ఇక్కడ బ్యాంకింగ్ అనే పదాన్ని గురించి నిర్వచనం చెప్పుకోవటం ప్రధాన అంశం కాదు. బ్యాంకు నిల్వలు అంటే బ్యాంకుతో జరిపిన వ్యవహారాల యొక్క నికర ఫలితం. ప్రతి నెల చివర కానీ, 3 నెలల చివర కానీ, 6 నెలల చివర కానీ నిల్వలు ఎలా ఉన్నాయి, సరిగా ఉన్నాయా లేవా, బ్యాంకులో ఉండవలసిన సొమ్ము కరెక్ట్గా ఉందా లేదా అనే నిల్వలను వాటి మధ్య వ్యత్యాసము ఏర్పడినట్లయితే వాటిని సరిచేస్తూ అనగా సమన్వయం చేస్తూ ఒక పట్టీని తయారు చేయాలి. దానిని బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అంటాము. మరి దీన్ని స్పష్టంగా చెప్పాలంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై ఏ ట్రేడర్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ to reconcile the balance of the cash book with the balance of the passbook when they are disagreed or not coincide. మనం స్పష్టంగా తెలుగులో ఏం చెప్తున్నామంటే, నగదు పుస్తకం బ్యాంక్ వరుస చూపిన నిల్వకు, పాస్ పుస్తకం బ్యాంకు నిల్వ చూపిన నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే వాటిని సరిచేసే నిమిత్తం ఒక నిర్ణీతమైన తేదీ నాడు వర్తకుడు తయారు చేసుకునే నివేదిక బ్యాంకు నిల్వల సరిపడి. ఏమన్నా అండి, నగదు పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు, పాస్ పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు వ్యత్యాసము ఏర్పడితే వాటిని సరిచేసే నిమిత్తం, సమన్వయపరిచే నిమిత్తం ఒక నిర్ణీతమైన తేదీ నాడు వర్తకుడు లేదా వ్యాపారస్తుడు తయారు చేసుకునే పట్టికనే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అంటారు. ఏమని రాస్తున్నామండి? నగదు పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు పాస్ పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే వాటిని
సరిచేసే నిమిత్తం వర్తకుడు లేదా ఖాతాదారుడు ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేసుకునే నివేదిక ఏమనండి, నగదు పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు పాస్ పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే వాటిని సరిచేసే నిమిత్తం వర్తకుడు ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేసుకునే నివేదిక. ఆ నిర్ణీతమైన తేదీ అనేది ప్రతి నెల చివర కావచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి కావచ్చు, లేదా 6 నెలలకు చివర కావచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కావచ్చు. ఒక నిర్ణీతమైన లేదా నిర్దిష్టమైన తేదీన వర్తకుడు తయారు చేసుకునే నివేదిక. ఇంకా ఈ నిర్వచనం ప్రకారం ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ యొక్క లక్షణాలు ఏమిటి? ఏమిటి లక్షణాలు? ఈ నిర్వచనంలో నుంచే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ అనేది ఒక నివేదిక అంటే పట్టిక. ఒక నివేదిక అనగా పట్టిక. ఇది ఎప్పుడు తయారు చేస్తారు? ఒక నిర్ణీతమైన తేదీ నాడు నిర్ణీతమైన తేదీ నాడు అంటే అది ప్రతి నెల 31 కావచ్చు, లేదా డిసెంబర్ 31 కావచ్చు, లేదా 3 నెలల చివర కావచ్చు, 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి కావచ్చు. అంటే నెలకు ఒకసారి కావచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి కావచ్చు, 6 నెలలకు ఒకసారి కావచ్చు. దీనిని ఎవరు తయారు చేస్తారయ్యా? వర్తకుడు లేదా ఖాతాదారుడు లేదా వ్యాపారస్తుడు తయారు చేస్తాడు. వ్యాపారస్తుడు తయారు చేస్తాడు. ఏమనండి, ఒక నిర్ణీతమైన తేదీ నాడు మరి వర్తకుడు మాత్రమే తయారు చేస్తాడు. ఇందులో నగదు పుస్తకం నిల్వకు పాస్ పుస్తకం నిల్వకు ఉన్న తేడాలను సరిచేస్తారు. అంటే సరిచేసే నిమిత్తం. ఏమనండి, ఇది ఒక నివేదిక, ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేస్తారు. అంటే నెలాఖరు 3 నెలలు, 6 నెలలు. దీనిని వర్తకుడు అనగా ఖాతాదారుడు లేదా వ్యాపారస్తుడు మాత్రమే తయారు చేసుకుంటాడు. అలాగే నగదు పుస్తకపు నిల్వకు పాస్ పుస్తకం నిల్వకు ఉన్న తేడాలను తయారు చేస్తారు. అలాగే దీని లక్ష్యం ఏంటంటే ఖచ్చితమైన బ్యాంకు నిల్వను తెలుసుకొనుట. దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితమైన బ్యాంకు నిల్వ ఎంతో తెలుసుకోవడం.
ప్రధానంగా బ్యాంకు నిల్వల సమను పట్టి లక్షణాలు ఏమిటి అంటే ఇది అంటే ఆ నిర్వచనం ప్రకారం నగదు పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు పాస్ పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే వాటిని సరిచేసే నిమిత్తం వర్తకుడు ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేసుకునే నివేదిక. దాని ప్రకారం ఇది ఒక నివేదిక, ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేస్తారు. దీనిని వర్తకుడు మాత్రమే తయారు చేస్తాడు. నగదు పుస్తకపు నిల్వకు పాస్ పుస్తకపు ఉన్న నిల్వకు వ్యత్యాసాన్ని తేడాలను సరిచేస్తాడు. ఖచ్చితమైన బ్యాంకు నిల్వను తెలుసుకోవడం దీని ఉద్దేశము. ఇవి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి యొక్క లక్షణాలు అని చెప్పొచ్చండి. అలాగే మరి దీని ఉద్దేశం ఏమిటి? మనం ఎందుకు తయారు చేయాలి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి? ఎందుకు తయారు చేయాలి? బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి ఎందుకు తయారు చేయాలి అంటే దీని ఉద్దేశాలు లేదా ప్రయోజనాలు అనొచ్చు. ఉద్దేశాలు ఏమిటి? దాని ఉద్దేశాలు ఏమిటి? ఉద్దేశాలు? మరి ఈ నగదు పుస్తకంలో కానీ మరి జరిగే పొరపాట్లు అలాగే దోషాలను తెలుసుకోవడానికి దీని ఉద్దేశం ఏంటండి? పుస్తకాలలో వ్రాసేటప్పుడు జరిగే పొరపాట్లు దోషాలను తెలుసుకోవడానికి. ఇంకేమిటి? సిబ్బంది చేసే మోసాలను నివారించడానికి. నివారించడం సిబ్బంది చేసే మోసాలను నివారించడం. అలాగే జారీ చేసిన చెక్కులు మరి చెల్లింపు కావడంలో లేదా అనాదరణ పొందడానికి గల కారణాలను తెలుసుకోవడం. ఏమండి, మనం చెక్కులు జారీ చేసాం. ఆ చెక్కులపై సొమ్ము బ్యాంకు వారు చెల్లించటం లేదు. ఎందుకని? ఏదో పొరపాట్లు జరిగాయి. మన బ్యాంకులో తగిన డబ్బు లేకనా, లేదా చెక్కు డేట్ సరిగా లేకపోవటనా, సంతకం సరిగా లేకపోవటనా, ఏ కారణం చేత అనాదరణ పొందటం జరిగింది. అలాగే వసూలుకై పంపిన చెక్కులు వసూలు చేయటంలో జాప్యము ఏమిటి? వసూలుకై పంపిన చెక్కులు వసూలు చేయటంలో జాప్యం ఎందుకు జరుగుతుంది? అలాగే సిబ్బంది మోసాలు చేస్తున్నారా? సిబ్బంది వారి పనిలో ఏమైనా పొరపాట్లు మోసాలు చేస్తున్నారా? అలాగే ఖచ్చితమైన బ్యాంకు నిల్వను తెలుసుకోవడానికి ఈ ప్రధాన ఉద్దేశాలతో, ఈ ప్రయోజనాలతో మనం బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిని తయారు చేస్తాం. ఎందుకు తయారు చేయాలన్నామండి?
పొరపాట్లు దోషాలను తెలుసుకోవడానికి, సిబ్బంది చేసే మోసాలను నివారించడానికి, మరి జారీ చేసిన చెక్కులు అనాదరణ పొందడానికి గల కారణాలను తెలుసుకోవడానికి, వసూలుకై పంపిన చెక్కులు వసూలు చేయటంలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంకా సిబ్బంది మోసాలు చేస్తున్నారా, ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పామండి, ఆ మాట మళ్ళీ రిపీట్ అయింది. ఖచ్చితమైన బ్యాంకు నిల్వను తెలుసుకోవడానికి, ఈ ఉద్దేశాలతో ఈ ప్రయోజనాల కోసం మనం బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని తయారు చేయాలి. ఇంకా ఈ పాఠం ఏం చెప్తున్నామండి, నగదు పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు, పాస్ పుస్తకం చూపే బ్యాంకు నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే అన్నామండి. అంటే అసలు ముందుగా మనం నగదు పుస్తకం అంటే ఏమిటి, నగదు పుస్తకం అంటే ఏమిటి, అలాగే పాస్ పుస్తకం అంటే ఏమిటి, పాస్ పుస్తకం అంటే ఏమిటి, అలాగే మరి రెండు పుస్తకాల మధ్య తేడాలు రావడానికి గల తేడాలకు గల కారణాలు ఏవి, తేడాలకు గల కారణాలు ఏవి, ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఏమంటారు, నగదు పుస్తకం అంటే ఏమిటి? మామూలుగా మనం ఏం చెప్తున్నామంటే, ఇది ఒక సహాయక చిట్టా, దీనిలో నగదు వ్యవహారాలు మాత్రమే నమోదు చేస్తారు, అరు వ్యవహారాలు చేయకూడదు, అరు వ్యవహారాలు నమోదు చేయకూడదు. ఇంకా చెప్పాలంటే దీనిలో ఇది చిట్టాగాను ఆవర్జాగాను ఉపయోగపడుతుంది, ఇది వాస్తవిక ఖాతా, లోనికి వచ్చే వాటిని డెబిట్ చేయాలి, అంటే లోనికి వచ్చే నగదును డెబిట్ చేయాలి, బయటికి పోయే నగదును క్రెడిట్ చేయాలి, మరి ఎల్లప్పుడూ డెబిట్ నిలవనే చూపుతుంది అంటూ నగదు పుస్తకం గురించి సహాయక చిట్టాల పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. ఇక్కడ నగదు పుస్తకం అంటే ఏమిటి? సాధారణంగా వ్యాపారస్తులు ప్రతిరోజు అనేక రకాల వసూళ్లు చేస్తూ ఉంటారు, చెల్లింపులు జరుపుతూ ఉంటారు. ఇలాంటి వసూళ్లు చెల్లింపుల బాధను కొంతమేరకు తగ్గించుకోవడానికి బ్యాంకు ఖాతా ప్రారంభించి ఈ వసూళ్లు చెల్లింపులు బ్యాంకు ద్వారా జరిపేటట్లు చూస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే, మరి ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి వ్యక్తి తన దగ్గర ఉన్న నగదును దాచుకోవడానికి, మరి నిల్వ చేసుకోవడానికి, లేదా అవసరమైన బ్యాంకుతో వ్యవహారాలు జరపడానికి బ్యాంకుతో ఖాతాను ప్రారంభిస్తారు. అలా బ్యాంకుతో జరిపే వ్యవహారాలన్నీ ఒకచోట ప్రత్యేకంగా రాసుకుంటారు, అనగా బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తారు, బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తారు. అయితే ఈ బ్యాంకు ఖాతా విడిగా ఆవర్జాలో ఒక వ్యక్తిగత ఖాతాగా ప్రారంభించవచ్చు, లేదా నగదు చిట్టాలో ఒక వరస రూపంలో మెయింటైన్ చేయవచ్చు. ఏమండి, సాధారణంగా మనం నగదు చిట్టా తీసుకున్నాం అనుకుందాం, నగదు చిట్టా లేదా నగదు పుస్తకం. ఈ నగదు పుస్తకంలో మనం ఏం చేస్తామండి, ఒక నగదు వరస, అలాగే బ్యాంకు వరస, అలాగే ఇచ్చిన డిస్కౌంట్ వరస, ఇటువైపు కూడా నగదు వరస, బ్యాంకు వరస, అలాగే వచ్చిన డిస్కౌంట్ వరస, అంటే 3 వరుసల నగదు చిట్టాని మనం తయారు చేసినట్లయితే ఇందులో ఒక నగదు వరస, బ్యాంకు వరస, డిస్కౌంట్ వరస అని 3 వరుసలు మెయింటైన్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే నగదు ఖాతా, బ్యాంకు ఖాతా, డిస్కౌంట్ ఖాతా. ఇంకా చెప్పాలంటే వాస్తవిక ఖాతా, వ్యక్తిగత ఖాతా, నామమాత్రపు ఖాతా, 3 ఖాతాలను కూడా ప్రక్కన వరుసల రూపంలో నిర్వహిస్తాము అన్నమాట. మనం ఇప్పుడు బ్యాంకు ఖాతాను ప్రారంభించాము, బ్యాంకుతో వ్యవహారాలు జరుపుతున్నాము, బ్యాంకుతో జరిపిన వ్యవహారాలన్నింటినీ ఒక చోట వ్రాసే నిమిత్తం బ్యాంకు ఖాతాను ప్రారంభించాలంట. సాధారణంగా
బ్యాంకు ఖాతా సపరేట్గాను ప్రారంభించవచ్చు. లేదండి మనం నగదు పుస్తకంలో ఒక వరుస రూపంలో బ్యాంకు ఖాతాను కూడా నిర్వహించవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది వ్యాపారస్తులు నగదు పుస్తకంలో ఒక వరుస రూపంలో బ్యాంకు ఖాతాను, బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతాను మెయింటైన్ చేస్తారు. దీనిని నగదు పుస్తకంలో వ్రాస్తున్నాం కాబట్టి వాడకంగా సాధారణ భాషలో నగదు పుస్తకము అంటున్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే బ్యాంకు వరస కలిగిన నగదు పుస్తకాన్ని మాత్రమే ఇక్కడ నగదు పుస్తకము అనాలి. అంటే 3 వరుసల నగదు చిట్టాలో ఒక వరుస రూపంలో ఉన్న బ్యాంకు యొక్క వ్యక్తిగత ఖాతాయే నగదు పుస్తకము. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే వ్యాపారస్తుని పుస్తకాలలో బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతా. వ్యాపారస్తుని పుస్తకాలలో బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతా సూత్రం ఏమిటి అంటే ప్రయోజనాన్ని పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ప్రయోజనాన్ని ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఇక్కడ కూడా అంతేనండి. మనం బ్యాంకులో డబ్బు వేసినప్పుడు ఏమన్నామండి, బ్యాంకులో డబ్బు వేసినప్పుడు బ్యాంకు వారు పుచ్చుకుంటారు కాబట్టి బ్యాంకు వ్యక్తిగత ఖాతా ప్రకారం డెబిట్ చేయాలి టు నగదు ఇలా వెయ్యాలి. ఏమన్నామండి, ఇక్కడ మనం ఏం చెప్పబోతున్నాం అంటే దీని పూర్తి వివరాలు చెప్పబోతున్నాం. వ్యాపారస్తుని పుస్తకాలలో బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతా నగదు పుస్తకం. ఇది వ్యాపారస్తుని దగ్గర మాత్రమే ఉంటుంది. దీనిని వ్యాపారస్తుడు మాత్రమే వ్రాసుకుంటాడు. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు దీనిలో డెబిట్ చేయాలి. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నప్పుడు బై నగదు అంటే తీసుకున్నప్పుడు దీనిని క్రెడిట్ చేయాలి. అంటే నగదు పుస్తకం గురించి చక్కటి అవగాహన ఉండాలి మీకు. ఈ పాఠంలోకి వెళ్ళాలి. వ్యాపారస్తుని పుస్తకాలలో బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతా నగదు పుస్తకము. దీనిని వ్యాపారస్తుడు మాత్రమే నిర్వహిస్తాడు. ఇది వ్యాపారస్తుని దగ్గర మాత్రమే ఉంటుంది. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు దీనిలో డెబిట్ చేయాలి. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నప్పుడు దీనిలో క్రెడిట్ చేయాలి. నగదు పుస్తకం క్రెడిట్ అయ్యింది అంటే బ్యాంకులోంచి డబ్బు తీసేస్తున్నాము అని. నగదు పుస్తకంలో ఒకటి డెబిట్ అయ్యింది అంటే బ్యాంకులో డబ్బు వేస్తున్నాము అని. సాధారణంగా నగదు పుస్తకం ఎల్లప్పుడూ డెబిట్ నిల్వను చూపుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ నిల్వను చూపుతుంది. ఇది ఈ పాఠానికి సంబంధించి నగదు పుస్తకం గురించి చక్కటి అవగాహన ఉండాలి మీకు. ఏమన్నాడు మరొకసారి, వ్యాపారస్తుని పుస్తకాలలో బ్యాంకర్ యొక్క వ్యక్తిగత ఖాతాయే నగదు పుస్తకం. వ్యక్తిగత ఖాతా అన్నాం కాబట్టి ప్రయోజనాన్ని పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ప్రయోజనాన్ని ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అనగా బ్యాంకరు డబ్బు పుచ్చుకున్నప్పుడు డెబిట్ వైపు రాయాలి, బ్యాంకరు డబ్బు ఇస్తున్నప్పుడు క్రెడిట్ వైపు రాయాలి. ఈ పుస్తకం వ్యాపారస్తుని దగ్గర మాత్రమే ఉంటుంది. వ్యాపారస్తుడు మాత్రమే వ్రాసుకుంటాడు. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు నగదు పుస్తకంలో డెబిట్ వైపు రాయాలి. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నప్పుడు నగదు పుస్తకంలో క్రెడిట్ వైపు రాయాలి. నగదు పుస్తకం ఎల్లప్పుడూ డెబిట్ నిల్వనే చూపుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ నిల్వను చూపుతుంది. ఇక పాస్ పుస్తకం అంటే ఏంటి? పాస్ పుస్తకం అంటే మరండి, బ్యాంకు కూడా ఒక వ్యాపార సంస్థే. అనేక మందితో వ్యవహారాలు చేస్తుంది. విడి వ్యక్తులు చేస్తుంది, విద్యార్థులతో చేస్తుంది, వ్యాపారస్తులతో చేస్తుంది, భాగస్వామ్య సంస్థతో చేస్తుంది, కంపెనీలతో చేస్తుంది, ప్రభుత్వంతో కూడా వ్యవహారాలు నిర్వహిస్తుంది.
ఇలా బ్యాంకుతో వ్యవహారాలు నిర్వహించిన ప్రతి వ్యక్తికి, అనగా బ్యాంకులో ఖాతా ప్రారంభించిన ప్రతి వ్యక్తికి అతని వివరాలు నమోదు చేసి క్లుప్తంగా ఒక పాకెట్ సైజు చిన్న పుస్తకాన్ని ప్రతి ఖాతాదారునికి ఇస్తుంది. దీనిని పాస్ పుస్తకం అంటారు. దీనిని పాస్ పుస్తకం అంటారు. మరి దీనిలో కొన్ని వరుసలు ఉంటాయి. ఏమిటా వరుసలు అంటే, మొదటిగా తేదీ ఉంటుంది, తరువాత వివరాలు పర్టికులర్స్ ఉంటాయి, తర్వాత చెక్ నంబర్ అని ఉంది, దాన్ని మనం పెద్దగా వాడకంలో వేయం. విత్డ్రావెల్స్ అంటే డబ్బు తీసుకున్నప్పుడు డెబిట్ అని ఉంటుంది. అలాగే మరి డిపాజిట్, బ్యాంకులో డబ్బు వేసినప్పుడు ఇది నిజంగా క్రెడిట్. బ్యాలెన్స్ నిల్వ, చివరిగా ఎంత బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఇంకో గుర్తు కూడా ఉంటుంది, డెబిట్ ఆర్ క్రెడిట్. చివరికి ఇనిషియల్, బ్యాంకు వారి సంతకము. ఇది పాస్ పుస్తకంలో ఉండే కాలమ్స్. దీనిని పాస్ పుస్తకము అంటారు. ఏమన్నామండి? బ్యాంకు వారు అనేక మంది వ్యక్తులతో, సంస్థలతో వ్యవహారాలు నిర్వహిస్తారు. బ్యాంకులో ఖాతా తెరిచిన ప్రతి వ్యక్తికి, సంస్థకి అతని వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన ఒక పుస్తకాన్ని ఇస్తారు. దానిని పాస్ పుస్తకం అంటారు. పాస్ పుస్తకం అంటారు. ఇప్పుడు చూపించినట్టుగా పాస్ పుస్తకంలో ఏ వరుసలు ఉంటాయంటే, తేదీ, వివరాలు, అలాగే కొత్తగా వచ్చింది ఇది చెక్కు నంబర్, అలాగే తీసినది అంటే బ్యాంకులోంచి డబ్బు తీసినది అనగా డిఆర్, వేసినది అనగా బ్యాంకులో డబ్బు వేసినది క్రెడిట్. తర్వాత సిఆర్ ఆర్ డిఆర్ అంటే మన డబ్బే బ్యాంకులో ఉన్నంత వరకు క్రెడిట్ నిల్వ, మనకున్న దానికంటే ఎక్కువ తీసుకున్నట్లయితే డెబిట్ నిల్వ. ఏ నిల్వ ఉన్నది అని గుర్తు, తర్వాత నిల్వ ఎంత ఉన్నది, తర్వాత సంతకం అంటే అకౌంటెంట్ యొక్క సంతకం. అంటే ఇన్ని వరుసలు ఉంటాయన్నమాట పాస్ పుస్తకంలో. ప్రతి పాస్ పుస్తకంలోనూ ఈ వరుసలన్నీ ఉంటాయి. ఏమండి? ఈ వరుసలు ఉన్నాయి పాస్ పుస్తకంలో. ఏమది? తేదీ, వివరాలు, చెక్కు నంబరు, మరి తీసినది, వేసినది, క్రెడిట్, డెబిట్. అంటే మన డబ్బు ఉందా, క్రెడిట్ నిల్వ. ఎక్కువ వాడుకున్నామా, డెబిట్ నిల్వ. అమౌంట్ ఎంత ఉంది, ఎంత నిల్వ ఉంది. చివరికి ఇనిషియల్, బ్యాంకు మరి అధికారి సంతకం రాసేస్తారు. ఇది పాస్ పుస్తకం నమూనా. మనం ఇక్కడ చెప్పుకునే పాస్ పుస్తకం నమూనా. నిజానికి పాస్ పుస్తకం అంటే ఇది మాత్రమే కాదు. మరి ఎందుకు కాదు? ఈ రోజుల్లో అనేక వ్యవహారాలు అనేకమైన ఎలక్ట్రానిక్ సాధనాల సహాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ అని, ఆఫ్లైన్ బ్యాంకింగ్ అని, నెట్ బ్యాంకింగ్ అని, అలాగే మరి గూగుల్ పే అని, ఇంకేదో పే అని, జియో పే అని, నెట్ బ్యాంకింగ్ అని రకరకాల చెల్లింపు పద్ధతులు, డిపాజిట్ పద్ధతులు వచ్చేసాయి. కాబట్టి ప్రతి వ్యవహారానికి పాస్ పుస్తకం తీసుకెళ్ళి ఎంట్రీ చేయించుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు బిజీగా ఉంటారు, వేరు, ఒక్కొక్కసారి వారి మిషన్ పనిచేయదు. ఇలాగా మరి మనం ఒక్కొక్కసారి తీసుకెళ్లకుండా మర్చిపోతున్నాం. కాబట్టి ఈ పాస్ పుస్తకంలో ఎంట్రీలు అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పలేము. అదియును కాక నిజంగా పాస్ పుస్తకం అంటే బ్యాంకు వారి పుస్తకాలలో వర్తకుని లేదా వ్యాపారస్తుని యొక్క వ్యక్తిగత ఖాతాయే. ఖచ్చితంగా ఏమన్నామండి? బ్యాంకు వారి పుస్తకాలలో ఖాతాదారుని యొక్క వ్యక్తిగత ఖాతా. ఏమండి? పాస్ పుస్తకం అంటే ఏమన్నాం? బ్యాంకు వారి పుస్తకాలలో, బ్యాంకు వారి పుస్తకాలలో ఖాతాదారుని వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా అంటే
బ్యాంకు వారి ఆవర్జాలో వర్తకుని యొక్క వ్యక్తిగత ఖాతా ఏదైతే ఉంటుందో అది నిజమైన పాస్ పుస్తకం. ఊరికే మన వ్యవహారాలు ఎంతవరకు ఉన్నాయో ఏమిటో సరిచూసుకోవడానికి మన చేతికి మనకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా నమోదు ఇచ్చేది పాస్ పుస్తకం. దీనిని వాడకంలో పాస్ పుస్తకం అంటున్నాం. కానీ ఈ పాఠ్యాంశం దృష్ట్యా సవివరంగా నేర్చుకోవాలంటే పాస్ పుస్తకం అంటే బ్యాంకు వారి పుస్తకాలలో ఖాతాదారుని యొక్క వ్యక్తిగత ఖాతా. ఇది వ్యక్తిగత ఖాతా కాబట్టి దీని సూత్రం ఏమిటి? ప్రయోజనాన్ని పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ప్రయోజనాన్ని ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే బ్యాంకు నుంచి డబ్బు తీసుకునేది ఖాతాదారుడే, బ్యాంకులో వేసేది ఖాతాదారుడే. ఆ ఖాతాదారుడికి చెందిన వ్యక్తిగత ఖాతాయే పాస్ పుస్తకం. ఇది బ్యాంకు వారి దగ్గర మాత్రమే ఉంటుంది. నిజానికి మనకు చిన్న పుస్తకం ఇచ్చినప్పుడు కూడా దానిలో వేసే అధికారం బ్యాంకర్కు మాత్రమే ఉంటుంది. మన పాస్ పుస్తకంలో మనం ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవడానికి మనకు వీలు లేదు. అలాంటప్పుడు అసలు ఆ పుస్తకమే చెల్లుబాటు కాదు. కాబట్టి బ్యాంకు వారు మాత్రమే పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. ఈ నిజమైన ఒరిజినల్ ఖాతా బ్యాంకు వారి దగ్గర మాత్రమే ఉంటుంది. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు పాస్ పుస్తకంలో క్రెడిట్ చేయాలి. వేసినప్పుడు అంటే బ్యాంకులో డబ్బు వేసినప్పుడు పాస్ పుస్తకంలో క్రెడిట్ చేయాలి. బ్యాంకు నుంచి ఖాతాదారుడు డబ్బు తీసుకున్నప్పుడు దీనిని డెబిట్ చేయాలి. ఏమన్నా అండి? అంటే రూల్స్ కొంచెం బాగా గుర్తుండాలి, లెక్కలు బాగా అర్థం కావాలి, వేగంగా చేయగలగాలంటే. ఏమన్నా పాస్ పుస్తకం బ్యాంకు వారి పుస్తకాలలో ఖాతాదారుని వ్యక్తిగత ఖాతాయే పాస్ పుస్తకం. ఇది బ్యాంకర్ దగ్గర మాత్రమే ఉంటుంది. దీనిలో బ్యాంకర్ మాత్రమే వ్రాస్తారు. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు దీనిలో క్రెడిట్ చేస్తారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నప్పుడు దీనిని డెబిట్ చేస్తారు. సాధారణంగా ఎల్లప్పుడూ పాస్ పుస్తకం క్రెడిట్ నిల్వ చూపుతుంది. కానీ ఉన్నదానికంటే ఎక్కువ వాడుకున్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు మాత్రమే డెబిట్ నిల్వ చూపుతుంది. అంతేనండి. నగదు పుస్తకం అంటే ఏమిటో, పాస్ పుస్తకం అంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు నగదు పుస్తకానికి పాస్ పుస్తకానికి తేడాలు ఎందుకు ఏర్పడతాయి, ఏ కారణాల వల్ల ఏర్పడతాయి ఏమన్నామండి? నగదు పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు, పాస్ పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు తేడాలకు గల కారణాలు ఏవి అంటే వ్యత్యాసాలు ఏర్పడడానికి గల కారణాలు. సాధారణంగా నగదు పుస్తకం అనేది వర్తకుడు రాసుకుంటాడు, పాస్ పుస్తకం అనేది బ్యాంకు వారు రాసుకుంటారు. వీరిద్దరి మధ్య కొంత వ్యత్యాసాలు రావడానికి అవకాశం ఉన్నది. అవి ఏమిటయ్యా అంటే, మరి ఇందాక కూడా ఒక మాట చెప్పాం. నగదు పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు, పాస్ పుస్తకం చూపిన బ్యాంకు నిల్వకు వ్యత్యాసాలు ఏర్పడితే వాటిని సరిచేసే నిమిత్తం వర్తకుడు ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేసుకునే నివేదిక. అంటే నిర్ణీతమైన తేదీ ఆ తేదీ అనేది కూడా చాలా ముఖ్యం. అంటే పట్టిక తయారు చేసుకునే తేదీ అది జనవరి 31 కావచ్చు, మార్చి 31 కావచ్చు, జూన్ నెల 30 కావచ్చు, అక్టోబర్ 31 కావచ్చు, డిసెంబర్ 31 కావచ్చు. ఏదైనా ఒక నిర్ణీతమైన తేదీ అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ తేదీ, ఇప్పుడు ఆ తేదీ అని వాడతాం. ఈ పాయింట్స్లో మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమిటి? నగదు పుస్తకానికి పాస్ పుస్తకానికి గల వ్యత్యాసాలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి? ఒకటి ఏమిటంటే, అంటే ఈ కారణాలను కూడా చాలా స్థూలంగా కొన్ని వర్గాలుగా చేయొచ్చు. ఏమిటి? వర్తకుడు ద్వారా ఏర్పడే కారణాలు. వ్యాపారస్తుడు చేయటం వల్ల తన నగదు పుస్తకంలో మరి రాసుకునేటప్పుడు ఏర్పడే వ్యత్యాసాలు, బ్యాంకు వారి ద్వారా ఏర్పడే వ్యత్యాసాలు, అలాగే పొరపాట్ల ద్వారా వచ్చే వ్యత్యాసాలు.
అన్ని వర్గాలను ఇలా చెప్పట్లేదు, మనం జనరల్గా కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నామండి. కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నాం. ఒకటి ఏమిటంటే వసూలుకై పంపిన సమన్వయ తేదీ నాటికి వసూలు కాని చెక్కులు. సమన్వయ తేదీ అంటే పట్టిక తయారు చేసుకునే తేదీ. అంటే వసూలుకు మన వ్యాపారస్తునికి డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తులు చెక్కు ఇచ్చారు. మన వ్యాపారస్తుడు ఏం చేశాడు? ఈ చెక్కును డబ్బు వసూలు చేసి నా ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకర్ను ఆదేశిస్తూ వసూలు చేసి పెట్టమని బ్యాంకుకు పంపుతాడు. ఎవరండి పంపేది? వర్తకుడు దగ్గర ఉండేది ఏంటండి? నగదు పుస్తకం. దాన్ని మన వాడుక భాషలో సిబి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పీబీ కూడా ఇలాగే రాద్దాం. అంటే పాస్బుక్. మనకి ఇప్పటికే 2 నిల్వ అంటే తెచ్చి నిల్వ 5,000 ఉందండి. ఇందులో డెబిట్లో ఉంటే పాస్ పుస్తకంలో క్రెడిట్లో ఉంటుంది. బై నిల్వ అక్కడ కూడా 5,000 ఉంది. ఈ సందర్భంలో రాజు అనే వ్యక్తి నుంచి మనకి ఒక 2,000 చెక్కు వచ్చింది. ఆ చెక్కుని వసూలు కోసం పంపగానే మనం నగదనో రాజు అనో రాసుకున్నాం. మరి మనం పట్టిక తయారు చేసుకునేది ఒక తేదీ అనుకుందాం. ఏ తేదీ అనుకుందాం? 31/3/2020 అనుకుందాం. మార్చి 31, 2020 మనం పట్టిక తయారు చేస్తాం. అంటే వసూలు కోసం పంపినప్పటికీ వసూలుకు పంపేది వర్తకుడు. అతని దగ్గర ఉండేది నగదు పుస్తకంలో బ్యాంక్ వరుసలో డెబిట్ వైపు రాసుకున్నాడు. ఈ తేదీ లోపల బ్యాంకు వారు వసూలు చేయలేదు, వారి దగ్గర ఉండే పాస్ పుస్తకంలోనూ నమోదు చేయలేదు. ఏమన్నామండి? చెక్కు బ్యాంకుకు పంపగానే నగదు పుస్తకంలో వ్రాసుకున్నాము. మన దగ్గర ఉండే నగదు పుస్తకం ప్రకారం మన బ్యాంకు నిల్వ పెరిగింది, కానీ బ్యాంకు వారు ఇంకా ఈ తేదీ లోపల వసూలు చేయలేదు, పాస్ పుస్తకంలో నమోదు కాలేదు, కాబట్టి పాస్ పుస్తకంలో పెరగలేదు. ఈ కారణంగా నగదు పుస్తకంలో 2,000 ఎక్కువగాను, పాస్ పుస్తకంలో తక్కువగాను ఉంది. అంటే ఏమిటి? వసూలుకై పంపిన ఈ తేదీ లోపల ఇంకా వసూలు కాని చెక్కులు. వసూలుకై పంపిన సమన్వయ తేదీలోగా వసూలు కాని చెక్కులు. రెండో పాయింట్, వసూలుకై పంపిన లేదా పంపిన అనాదరణ పొందిన చెక్కులు. ఏమిటి? మనకి ఎవరో డబ్బు ఇవ్వాల్సి చెక్ ఇచ్చారు, దాన్ని వసూలు చేసి పెట్టమని బ్యాంకుకు పంపాం, సిబిలో నమోదు చేశాం. వసూలుకు పంపేది వర్తకుడు, అతని దగ్గర ఉండేది నగదు పుస్తకము. వసూలుకు పంపగానే తన నగదు పుస్తకంలో డెబిట్ వైపు రాసేసుకున్నారు నగదు అని. మరి అసలు ఆ చెక్కు బ్యాంకు వాళ్ళు చెల్లలేదు అన్నారు. ఎందుకని? ఆ చెక్ ఇచ్చిన వాడికి బ్యాంకులో తగినంత సొమ్ము ఉండకపోవచ్చు, వాడి సంతకం పాత సంతకంతో టాలీ అవ్వకపోవచ్చు, ఆ చెక్కు డేటు తేడా ఉండొచ్చు, లేదా ఆ చెక్కు చిరిగిపోయి సరిగా కనిపించకుండా ఉండకపోవచ్చు. ఏదైతేనేం ఆ చెక్కుపై బ్యాంకు వారు సొమ్ము చెల్లించలేదు, తిరస్కరించారు, చెక్కు అనాదరణ పొందింది. మనమేమో నగదు పుస్తకంలో వ్రాసుకున్నాము, వసూలుకు పంపాం కదా అని నగదు పుస్తకంలో ఎక్కువ ఉంది, అసలు వాళ్ళు మరి సొమ్ము వసూలు చేయలేకపోయారు, పాస్ పుస్తకంలో లేదు. అంటే నగదు పుస్తకం ఎక్కువ, పాస్ పుస్తకం తక్కువ, రెండిటికి వ్యత్యాసము ఏర్పడింది. అలాగే ఇంకొక పాయింట్స్, చెక్కులు వసూలుకై పంపినారు
కానీ నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. ఏమండి, ఒక్కొక్కసారి ఎవరి నుంచో వచ్చింది చెక్కు, దారిలో వస్తున్నాం, ఈ నాజీ సెంటర్లో ఆగాం, అక్కడ ఒక చిన్న బ్యాంక్ బ్రాంచ్ ఉంది, మన అకౌంట్ అందులో ఉంది కాబట్టి ఆ చెక్కు బ్యాంకులో వేసి మనం కాలేజీకి మన ఇంటికి వచ్చిన తర్వాత రాసుకుందామని అనుకున్నాం. చెక్కు తీసుకున్నాము, దారిలో బ్యాంకులో ఇచ్చేసాము, కానీ మనం ఇంటికి వచ్చి మన నగదు పుస్తకంలో రాసుకోవడం మర్చిపోయాం. చెక్కులు వసూలుకై పంపాము, బ్యాంకు వారు సకాలంలో వసూలు చేశారు, పాస్ పుస్తకంలో మన డబ్బు పెరిగింది, కానీ మనం నగదు పుస్తకంలో నమోదు చేసుకోవాలా, కాబట్టి నగదు పుస్తకంలో తక్కువగా ఉంది. ఈ కారణంగా రెండు పుస్తకాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడతాయి. అలాగే జారీ చేసిన బ్యాంకుకు సమన్వయ తేదీలోగా చెల్లింపుకు దాఖలు కాని చెక్కులు. ఏమిటి జారీ చేయటం అంటే? బయట వాళ్ళకి మనం డబ్బు ఇవ్వాల్సి ఉండి చెక్కు రాసి ఇచ్చేస్తున్నాం అన్నమాట. చెక్కు రాసి ఇచ్చేస్తున్నాం, బయట వారికి డబ్బు ఇవ్వాల్సి ఉన్నాం, అందుగాను చెక్కు రాసి ఇస్తున్నాం. దాని ఉద్దేశం ఏంటి? బ్యాంకులో ఉన్న మన డబ్బు బయట వారిని తీసేసి బయటకు వారికి ఇచ్చే ఉద్దేశం. అంటే బ్యాంకు నుంచి డబ్బు తీసేయటం, జారీ చేయటం. మరి దాఖలు అంటే ఏమిటి? సమర్పించటం.